కార్తీక మాసానికి ఆధ్యాత్మిక పరంగా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు ఇదే సరైన సమయంగా భావిస్తుంటారు. హిందూ మత విశ్వాసాల ప్రకారం కార్తీక మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఈ మాసంలో దీపం దానం చేయడం ద్వారా మోక్షాన్ని పొందవచ్చని భక్తుల విశ్వాసం. దీపదానం ఆధ్యాత్మిక వృద్ధిని పెంపొందిస్తుంది. జ్వాల మనలోని జ్ఞానాన్ని సూచిస్తుంది. అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానం ప్రసాదించమని కోరుకుంటూ దీపదానం చేస్తారు. ఇలా చేయడం వల్ల తలపెట్టిన అన్ని పనుల్లో విజయం చేకూరుతుందని, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయని నమ్ముతారు. దీపదానం వల్ల పాప పరిహారం కలిగి మనసు, శరీరం, ఆత్మశుద్ధి అవుతుంది. అనారోగ్య సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది. దీపదానం చేయాలనుకునేవారు తలస్నానం చేసి సమీపంలోని శివాలయానికి గాని, వైష్ణవాలయానికి గాని వెళ్లి 2 మట్టి ప్రమిదల్లో ఆవు నెయ్యిని పోసి 2 వత్తులు వేసి దీపారాధన చేసి సమంత్రక పూర్వకంగా బ్రాహ్మణుల సమక్షంలో దీపాలను దానం చెయ్యాలి. దీపదానం చేసేటప్పుడు సర్వజ్ఞానప్రదం దీపం సర్వసంపత్ సుఖావహం దీపదానం ప్రదాస్వామి శాంతిరస్తు సదామమ అనే మంత్రాన్ని పఠించాలి. ఇలా చేయడం వల్ల సకల శుభాలు సిద్ధిస్తాయి.